పహల్గామ్ ఉగ్రదాడిలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఫిబ్రవరి నుంచే దాడికి టెర్రరిస్టులు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. దాడికి ముందు పహల్గామ్లోని వివరాలు క్షుణ్ణంగా తెలుసుకునేందుకు అమెరికా నుంచి హై రిజల్యూషన్ మ్యాప్లు కొన్నట్టు తెలుస్తోంది. అమెరికాకు చెందిన ఓ కంపెనీకి ఫిబ్రవరిలో 11న పహల్గామ్ హై రిజల్యూషన్ మ్యాప్ ఆర్డర్లు వచ్చినట్టు సమాచారం. సాధారణంగా అయితే శాటిలైట్ మ్యాప్ల కోసం నెలకు 2-3 ఆర్డర్లు కూడా రావు. కానీ ఫిబ్రవరిలో ఏకంగా 11 మ్యాప్లకు ఆర్డర్లు రావడంపై అనుమానాలు రేకెత్తిస్తోంది. పహల్గామ్ మ్యాపులు అందించిన కంపెనీలో పాకిస్తాన్కు చెందిన ఓ వ్యక్తి పార్ట్నర్గా ఉన్నారు. గతంలో అమెరికా మోసం కేసులో ఆ కంపెనీ అధినేతకు 1 ఏడాది జైలు శిక్ష పడింది. ఆ కంపెనీని అమెరికా నిషేధించింది. ఇప్పుడు అదే సంస్థ నుంచి ఉగ్రవాదులు టెక్నికల్ ఎక్విప్మెంట్ సహకారం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఇదే విషయానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ శ్రీశైలం లైవ్లో అందిస్తారు. శ్రీశైలం, పాక్ తప్పుడు ప్రచారాలపై భారత అధికారులు ఏమంటున్నారు? జ్యోతి, పహల్గామ్ ఘటనతో దేశం మొత్తం కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఘటన జరిగిన తర్వాత నుంచి కూడా పక్కా ప్లాన్ ప్రకారమే ఇది జరిగిందని చెప్పి మన భారత ప్రభుత్వంతో పాటు ప్రతి ఒక్క పౌరుడు కూడా భావిస్తూ వచ్చాడు. ఎందుకు అనంటే ఒక ప్లాన్ ప్రకారమే అక్కడ ఉన్నటువంటి టూరిజం ప్లేస్ను టార్గెట్గా చేసుకొని వచ్చి కాల్పులు జరిపి టూరిస్టులను చంపినటువంటి ఘటన దేశం మొత్తాన్ని కూడా కలిచివేసింది. దీని మీద మొదటి నుంచి కూడా ఎన్ఐఏ కేసు టేకప్ చేసినప్పటి నుంచి కూడా విచారణ సాగిస్తుంది. అసలు దీనికి ఈ అటాక్ ఎట్లా ప్లాన్ చేశారు, లేకపోతే ఎవరు సహకరించారు, అసలు ఎట్లా ఈ కుట్రకోణం ఎట్లా ఉందనే అంశం మీద కూడా మొదటి నుంచి ఎన్ఐఏ దృష్టి పెట్టింది. అందులో భాగంగానే ది ప్రింట్ వెబ్సైట్ ఒక కథనం, సంచలన కథనం అని చెప్పుకోవాలి, ఒక కథనం ప్రచురించింది. ఏమని అంటే ఈ కుట్రకోణం ఏదైతే ఘటన జరిగిందో ఘటనకు 2 నెలల ముందు నుంచే దీని వెనకాల ప్లానింగ్ జరిగి ఉండొచ్చు అనేటువంటి అనుమానం వ్యక్తం చేసేలా ఆ కథనం ఉంది. దానికోసం అమెరికాకు చెందినటువంటి ఒక సంస్థకి హై రెజల్యూషన్ ఫోటోల కోసం ఆర్డర్ అనేది వచ్చింది. ఆ పోర్టల్లో పహల్గామ్, అదేవిధంగా పహల్గామ్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్లేస్ల హై రెజల్యూషన్ ఇమేజెస్ల కోసం అమెరికాకు సంబంధించిన ఒక సంస్థకు పెద్ద మొత్తంలో ఆర్డర్ వచ్చింది. దాని తర్వాత 2 నెలలకి ఈ ఘటన జరిగిందని చెప్పి ప్రింట్ తన కథనంలో పేర్కొంది. అంటే ఫిబ్రవరి నెలలో ఈ ఘటనకు సంబంధించి ఏదైతే పహల్గామ్ ఉందో పహల్గామ్ సంబంధించి పహల్గాము, పూంచు, బారాముల్లా, అదేవిధంగా అనంతనాగు ఇట్లాంటి ఏదైతే పరిసర ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలన్నిటికి సంబంధించినటువంటి శాటిలైట్ ఇమేజెస్ కోసం ఆర్డర్స్ అమెరికా సంస్థకు వచ్చాయి. మామూలుగా అయితే జనరల్గా పహల్గామ్ కానీ ఏదైనా ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి ఇమేజెస్ కోసం ఎప్పుడైనా కూడా ఒక 2 లేదా 3 ఈ సంఖ్యలోనే ఇమేజెస్ కోసం ఆర్డర్స్ వస్తాయి. కానీ ఫిబ్రవరి నెలలో ఏకంగా ఆ అమెరికా సంస్థకు ఏదైతే శాటిలైట్ ఇమేజెస్ సర్వ్ చేస్తుందో ఆ సంస్థకి 12 ఆర్డర్లు వచ్చినాయి. ఒక్కసారిగా ఇంత మొత్తంలో ఆర్డర్స్ రావడము, ఆ తర్వాత జరిగినటువంటి 2 నెలలకే ఇక్కడ పహల్గామ్లో టెర్రర్ అటాక్ జరగడము, పహల్గామ్ టెర్రర్ అటాక్కు 10 రోజుల ముందు కూడా ఒక ఆర్డర్ రావడము, అదేవిధంగా ఘటన జరిగిన తర్వాత కూడా మరో 2 ఆర్డర్స్ ఆ పహల్గామ్ సంబంధించినటువంటి పర్టికులర్ ఇమేజెస్, హై రెజల్యూషన్ ఇమేజెస్ కావాలని ఆర్డర్స్ వచ్చాయి. ఇవన్నీ కూడా ఒక కోఇన్సిడెన్స్ను తలపిస్తున్నాయి. అదేవిధంగా దీంట్లో ఇంకొక అంశం కూడా ది ప్రింట్ కథనం ప్రచురించి ఏమి అంటే ఏదైతే అమెరికా సంస్థ హై రెజల్యూషన్ ఫొటోస్ తీసి సర్వీస్ ఇస్తుందో వివిధ దేశాలు చాలా డిఫెన్స్ కానీ లేకపోతే ఇతర శాటిలైట్ సంబంధించినటువంటి స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ మాత్రమే ఈ హై రిజల్యూషన్ ఇమేజెస్ వాడుతూ ఉంటాయి. అక్కడి నుంచి మాత్రమే ఆర్డర్స్ వస్తూ ఉంటాయని ప్రింట్ కథనం ఉంది. అయితే పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఒక బిజినెస్ చేసేటువంటి ఒక సంస్థ ఏదైతే అమెరికా నుంచి ఈ సర్వీసెస్ ఇస్తున్న హై రెజల్యూషన్ ఇస్తున్నటువంటి ఆ సంస్థ ఉందో దాంతో టైఅప్ అయింది. ఆ టైఅప్ అయిన తర్వాతనే ఈ ఆర్డర్స్ అనేవి పెరిగినాయని చెప్పి ది ప్రింట్ తన కథనంలో పేర్కొంది. అంటే ఇదంతా ఒక కోఇన్సిడెన్స్గా జరిగినట్టుగా ఉండడం కోసం అనిపిస్తుంది. కానీ జూన్ 2024లోనే ఏదైతే ఫొటోస్ ఇస్తుందో ఆ సంస్థకి ఆ పోర్టల్లో ఆర్డర్స్ వస్తున్నాయి. ఏమని, ఈ పహల్గామ్ సంబంధించినటువంటి ఇమేజెస్ కావాలని అప్పటి నుంచే సంప్రదింపులు జరుగుతున్నాయి. ఆ తర్వాత ఈ ఫిబ్రవరిలో 2025 ఫిబ్రవరిలో అధిక మొత్తంలో దానికి ఆర్డర్స్ రావడం, ఆ తర్వాత 2 నెలలకి అటాక్ జరగడం. దీంట్లో పాకిస్తాన్ సంబంధించినటువంటి ఒక కంపెనీ కూడా అమెరికా సంబంధించినటువంటి ఈ ఫొటోస్ ఇచ్చేటువంటి సంస్థలో భాగస్వామి కావడం, ఇవన్నీ కూడా కోఇన్సిడెన్స్గా ఒకేసారి జరిగినట్టు అనిపిస్తున్నా కూడా దీని వెనకాల ముందు నుంచి కూడా కుట్రకోణం ఉందనేటువంటి అనుమానం వ్యక్తమవుతుంది. దీని మీద ఇప్పుడు ది ప్రింట్ కథనం ఉంది. ఈ ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో దానికి సంబంధించి బ్యాక్గ్రౌండ్లో ఏదైతే కుట్ర జరిగిందో కుట్ర ఖచ్చితంగా ఎన్ఐఏ విచారణలో బయటపడుతుందని చెప్పి మాజీ
ఆర్మీ అధికారులు కానీ లేకపోతే ఇతరులు కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే దీంట్లో ఇంకా మనం చూడాల్సినటువంటి అంశం ఏంటి అంటే ముందు నుంచి కూడా ప్లాన్ చేశారు కాబట్టి ఆ ప్లాన్ ప్రకారమే పహల్గామ్ ఘటన జరిగింది. జనరల్గా ఇంత హై రెజల్యూషన్ అటువంటి ఫొటోస్లో 30 సెంటీమీటర్స్ నుంచి 15 సెంటీమీటర్స్ వరకు ఈ ఫోటోలు తీస్తుంటారు. అంటే 15 సెంటీమీటర్స్ అంటే ఈ శాటిలైట్ ఇమేజ్లో చిన్నపాటి ఒక మనిషి తిరుగుతున్నా లేకపోతే చిన్న చెట్టు ఉన్నటువంటి ఆనవాళ్ళు కూడా దాంట్లో కనిపిస్తుంటాయి, స్పష్టంగా కనిపిస్తుంటాయి. అందుకోసమే ఈ శాటిలైట్ ఇమేజ్ను వాడుతూ ఉంటారు. అంటే ఇంత స్పష్టంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ ప్లాన్ చేసుకోవడం కానీ, అక్కడికి వచ్చి అటాక్ చేయడం కానీ, తర్వాత పారిపోయేందుకు ఎక్కడైతే బాగుంటుంది, అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ ఎట్లా ఉంది, ప్లేస్ ఎట్లా ఉంది, ఇవన్నీ కూడా చూసుకొని అటాక్ చేయడానికి ఒక ప్లాన్ తయారు చేసుకునేందుకు ఈ ఫొటోస్లో ఉన్నటువంటి సమాచారం ఉపయోగపడుతుందని చెప్పి మాజీ ఆర్మీ అధికారులు కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కనుకే ఈ ఘటన జరిగి ఉంటుంది, పహల్గామ్ దాడి ఘటనకి ఇదంతా కూడా ఒక కారణం అయి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి ఇమేజ్ ఏదైతే ఎవరు తీసుకున్నారు అనే విషయం కానీ, ఏ క్లయింట్ దీన్ని తీసుకున్న అంశం గురించి మాత్రం ఆ కథనంలో లేదు. ఎందుకంటే ఏదైతే అమెరికా సంస్థ ఉందో దాని పోర్టల్లో ఇమేజ్ ఎవరైతే క్లయింట్ ఉంటారో వాళ్ళు లాగిన్ అయి చూసుకోవచ్చు ఎవరెవరు ఏ ప్లేస్కి సంబంధించి ఆర్డర్స్ వచ్చాయి. కానీ ఎవరు ఈ ఆర్డర్ ఇచ్చిందనేటువంటి అంశం మాత్రం దాంట్లో ఉండదు, అది సీక్రెట్గా ఉంటుందని చెప్పి తన ఏదైతే వాళ్ళు రివీల్ చేయదు కాబట్టి అట్లా ఉంటుందని చెప్పి ఆ సంస్థ చెప్పుకుంటూ వచ్చిందని చెప్పి అందులో ఉంది. ది ప్రింట్ వెబ్సైట్ కూడా ఏదైతే ఆ సంస్థ ఉందో దాన్ని సంప్రదించింది, మాకు కూడా ఇమేజ్ కావాలని, ఎట్లా ఉంటుందో చూద్దామని సంప్రదించినా కూడా వాళ్ళ నుంచి స్పందన లేకపోయింది. అయితే ఇండియాకు సంబంధించి ఒక 11 సంస్థలు, కంపెనీలు ఇందులో క్లయింట్లుగా ఉన్నాయి. ఇందులో భారత్కు సంబంధించినటువంటి కొన్ని డిఫెన్స్ సంబంధించినటువంటి ఆర్గనైజేషన్స్, అదేవిధంగా స్పేస్ స్టార్టప్ కంపెనీలు కూడా అందులో భాగస్వామిగా ఉన్నాయి. కాబట్టి వాళ్ళు లాగిన్ అయి చూడవచ్చు ఏ కంపెనీ ఏ అంశాలకు సంబంధించి, అంటే ఏ ప్లేసెస్ సంబంధించి ఆర్డర్స్ వచ్చినాయి, ఆ తర్వాత ఎవరెవరు ఇచ్చారని ఉండదు, కానీ ఏ ప్లేస్లకు సంబంధించినటువంటి ఆర్డర్స్ వచ్చాయని మాత్రం చూడడానికి అవకాశం. అందులోంచే ఈ విషయం బయటకు వచ్చి ఉంటుందని చెప్పి తద్వారా ఏదైతే ఇప్పుడు ఎన్ఐఏ ఎంక్వైరీ చేస్తుందో దాంట్లో ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని ఎవరు ఈ ఇమేజ్ కోసం ఆర్డర్స్ ఇచ్చారు, దాని తర్వాత అవి ఎవరు ఉపయోగించుకున్నారు, నిజంగానే ఒకవేళ ఈ పహల్గామ్ ఘటనకు ఈ ఇమేజ్కి లింక్ ఉంటే కనుక ఖచ్చితంగా దీని మీద ఎన్ఐఏ దృష్టి పెట్టి విచారణ చేసి బాధ్యులను ఖచ్చితంగా బయటకు తీసుకురావాలన్న అంశం మీద మాత్రం ఒక రిక్వెస్ట్ అయితే దేశంలో ఉన్నటువంటి మాజీ ఆర్మీ అధికారుల నుంచి వస్తుంది.